హాయ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. ఇక ఏ లీగ్ అయినప్పటికీ ఆ లీగ్ మొత్తంలో ఒక టీం అన్ని మ్యాచెస్ గెలవలేవు. కొన్ని టీంలు కొన్ని మ్యాచెస్ గెలుస్తాయి. ఎక్కువ మ్యాచ్లు గెలిచిన జట్టు ఛాంపియన్గా అవతరిస్తూ ఉంటాయి. ఈ ఐపీఎల్ను తీసుకున్న ఈ సీజన్లో కొన్ని టీంలు వరుస విజయాలతో రెచ్చిపోతున్నాయి. పంజాబ్ కింగ్స్ కావచ్చు, ఆర్సీబీ కావచ్చు, రాజస్థాన్ రాయల్స్ కావచ్చు. ఇక రీసెంట్గా గుజరాత్ టైటన్స్ సైతం వరుసగా 3 మ్యాచ్లతో దూసుకెళ్తోంది. కానీ కొన్ని టీంల పర్ఫార్మెన్స్ చూస్తే వరస్ట్గా తయారవుతోంది. ఇక కొన్ని టీంలు ఇప్పటికీ కొన్ని ఎక్కువగా ఓటములు నమోదైనప్పటికీ ఖచ్చితంగా రానున్న మ్యాచెస్లో గెలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్ 5 మ్యాచ్లు ఆడితే 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. కానీ ఆ జట్టు చూడటానికి స్ట్రాంగ్గా ఉంది. ఇద్దరు కన్సిస్టెన్సీగా రాణిస్తున్నారు. మరీ ముఖ్యంగా ర్యాన్ రికిల్టన్ లాంటి ప్లేయర్లు. బుమ్రా వికెట్లు తీయకపోయినా అతను ఏ సమయంలోనైనా ముంబై ఇండియన్స్కు విజయాలను అందిస్తాడు. ఫైనల్గా 14 మ్యాచ్లు ఆడితే కనీసం ఒక 6 మ్యాచ్లు గెలిచే అవకాశం స్పష్టంగా ఉంది. ఇక సిఎస్కేని తీసుకుంటే మొదట్లో వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయింది. మరీ ముఖ్యంగా ధోని, బ్రెవిస్ లాంటి ఆటగాళ్లు దూరం కావడంతో ఆ జట్టు కాస్త బలహీనంగా కనపడింది. కానీ బ్రెవిస్ రాక్తో ఆ టీం కూడా కాస్త స్ట్రాంగ్ అయింది. ముఖ్యంగా లాస్ట్ 2 మ్యాచెస్లో సిఎస్కే ఘన విజయం సాధించింది. ఆ జట్టు ఆడతీరు చూసినా ఈ జట్టు మరోసారి వరుసగా మ్యాచ్లు గెలుస్తుంది అన్న నమ్మకం కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్లే ఆఫ్కు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరో టీం ఎల్ఎస్జీ. ఈ టీం అయితే మాత్రం ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. రిషబ్ పంత్, నికోలస్ పూరన్, మర్క్రమ్, మార్చ్ లాంటి ప్లేయర్లు ఉన్నప్పటికీ 5 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచెస్ మాత్రమే గెలిచింది. 3 మ్యాచ్లు ఓడిపోయింది. ఈ టీంకు మరీ ముఖ్యంగా నిలకడ సమస్య ఉంది. అయితే ఫైనల్కి వచ్చేసరికి కనీసం 14 మ్యాచెస్లో ఒక 6 మ్యాచ్లు గెలిచే అవకాశం ఉంది. ఇక గుజరాత్ టైటన్స్ మొదట 2 మ్యాచెస్ ఓడిపోయింది. కానీ వరుసగా 3 మ్యాచ్లు గెలిచింది. నిజానికి ఫస్ట్ 2 మ్యాచ్లు వీళ్ళ ఆడతీరు చూశాక గుజరాత్ ఈ సీజన్లో కనీసం 14 మ్యాచెస్లో 6-7 మ్యాచ్లైనా గెలుస్తుందా లేదా అనిపించింది. కానీ ఇప్పుడు వరుసగా 3 విజయాలు నమోదు చేశాక ఈ టీం ఈజీగా ప్లే ఆఫ్కి వస్తుంది. సైలెంట్ కిల్లర్స్ ఈజీగా మ్యాచ్లు గెలుస్తోంది, సైలెంట్గా మ్యాచ్లు గెలుస్తోంది అనిపిస్తుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ 4 మ్యాచెస్లో 2 మ్యాచ్లు గెలిచింది. 1 మ్యాచ్ చేజేతుల 1 పరుగు తేడాతో ఓడిపోయింది. ఈ టీం మరోసారి ఫామ్లోకి వస్తే మరో 3-4 మ్యాచెస్ ఈజీగా గెలవగలదు. ఫైనల్గా ఈ సీజన్లో ఒక 6-7 మ్యాచ్లు గెలవగలదు. ఇక ఎస్ఆర్హెచ్ ఈ టీం ఆడతీరు ఎలా ఉంటుందంటే గెలిస్తే భారీ విజయం, ఓడిపోతే ఘోర ఓటమి అనేటట్టు కొనసాగుతోంది. 5 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది. ఈ టీం కూడా అంతే. ఓపెనర్లు మిగతా మ్యాచెస్లు బాగా ఆడితే మొత్తానికి సీజన్లో ఒక 6-7 మ్యాచ్లు గెలిచే అవకాశం ఉంది. ప్లే ఆఫ్కి వస్తుందా రాదా అనేది అయితే ఇప్పటికి చెప్పలేం. కానీ ఆడతీరు అయితే ఓ మాదిరిగా ఉంది. రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్లో 4 మ్యాచెస్ 4 గెలిచింది. మొన్న మ్యాచ్లో దారుణంగా ఓడిపోయినప్పటికీ రాజస్థాన్ రాయల్స్కు వచ్చిన సమస్య ఏమీ లేదు. టీం స్ట్రాంగ్గా ఉంది, ఈజీగా ప్లే ఆఫ్ చేరుకుంటుంది. 14 మ్యాచ్లో ఈజీగా 9 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్ చేరే అవకాశం ఉంది. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డిబేటింగ్ ఛాంపియన్ ఇప్పటికే 5 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచింది, 1 మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది. వీళ్ళ ఆడతీరు ఈ టీంను చూశాక 14 మ్యాచ్లలో 12 మ్యాచ్లు గెలిచే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. 1-2 మ్యాచ్లు ఓడిపోతే చెప్పలేం, కానీ కనీసం 11 మ్యాచ్లు గెలిచే అవకాశం ఉంది. ఇక టేబుల్ టాపర్గా ఉన్న పంజాబ్ కింగ్స్ను తీసుకుంటే 5 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచింది. ఐ థింక్ 1 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది అనుకుంటా. కోల్కతాతో జరిగిన మ్యాచ్ పంజాబ్ రద్దు చేసుకుంది వర్షం కారణంగా. సో ఇప్పటికైతే 4 విజయాలు నమోదు చేసింది. ఈ జట్టు వరుస విజయాలు సాధించడమే కాకుండా ఆడతీరులోనూ మోస్ట్ కన్సిస్టెన్సీ ఆడతీరును కనబరుస్తోంది. ఖచ్చితంగా వరుసగా 2వ ఫైనల్ చేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలా అన్ని జట్లు ఆడతీరు మినిమం ఈ సీజన్లో 6-7 మ్యాచ్లు గెలిచే అవకాశం ఉంటే అన్నిటికంటే ఇప్పటికీ ఘోరంగా ఆడుతున్న జట్టు ఏదైనా ఉందంటే కోల్కతా నైట్ రైడర్స్ జట్టు. ఇప్పటికే 3 సార్లు ఛాంపియన్. కానీ ఈ సీజన్లో మాత్రం ఛాంపియన్ ఆడతీరు ఎక్కడా కూడా కనిపించడం లేదు. 5 మ్యాచ్లు ఆడితే వర్షం కారణంగా 1 మ్యాచ్ రద్దు అయితే 4 మ్యాచ్లు ఘోరంగా ఓడిపోయింది. అసలు ఈ టీంను చూస్తుంటే ఈ సీజన్ మొత్తం 1 మ్యాచ్ అయినా గెలుస్తుందా లేదా అని స్పష్టంగా కనిపిస్తోంది. ఏ ఒక్క ఆటగాడు కూడా కన్సిస్టెన్సీగా రాణించడం లేదు. అంగరీష్ రఘువంశీ, సునీల్ నారాయణ ఒక్కరే కాస్త బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పటికీ మిగతా 9 మంది ఆటగాళ్ళు కనీసం 2 మ్యాచెస్లో వరుసగా 30 పరుగులు చేయలేకపోతున్నారు. కెప్టెన్ రహానే ఓ మ్యాచ్లో బాగా ఆడాడు, కానీ మిగతా మ్యాచెస్లో కన్సిస్టెన్సీ మిస్ అయింది. పైగా స్లోగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫిన్ అలెన్ పూర్తిగా ఫెయిల్ అవుతున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్ చాలా దారుణంగా ఉంది. వరుసగా బ్యాట్స్మెన్లు ఫెయిల్ అవుతున్నారు. 25 కోట్లు పెట్టిన
కెమెరాన్ గ్రీన్ ఈరోజు మ్యాచ్ను మినహాయిస్తే 4 మ్యాచెస్లో 5 మ్యాచెస్లో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఏ ఒక్క ఆటగాడిలో కూడా నిలకడ కనిపించడం లేదు. బౌలింగ్ అయితే మరీ బలహీనంగా కనిపిస్తోంది. లోకల్ ప్లేయర్లతో లాగించుకొస్తోంది కానీ వైభవ్ అరోరా బౌలింగ్లో పూర్తిగా ఫెయిల్ అవుతున్నాడు. అలాగే స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టీమిండియా తరఫున మంచి ప్రదర్శన చేసినప్పటికీ ఈ ఐపీఎల్లో మాత్రం కేకేఆర్కు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోతున్నాడు. నిజంగా కోల్కతా నైట్ రైడర్స్ 11 మంది ఆటగాళ్లలో ఏ ఒక్కరు కూడా మ్యాచ్లను గెలిపించే ఆడతీరును కనబరచలేకపోతున్నారు. వాళ్ళ ఆడతీరు ఇలాగే ఉంటే నిజంగా ఈ సీజన్లో 14 మ్యాచ్లు కూడా ఓడిపోయే అవకాశమే కనిపిస్తోంది. ఒక మ్యాచ్ గెలవడం కూడా ఆ జట్టుకు అతి కష్టంగా కనిపిస్తోంది ఇప్పటికైతే వాళ్ళ ఆడతీరు చూశాక. మరి చూద్దాం మిగతా మ్యాచెస్లో ఏమైనా పుంజుకుంటుందా లేదా ఇదే పరిస్థితిని కొనసాగిస్తుందా అనేది.